మనుష్య కుమారుడు ఎవరని లోకస్తులు చెప్పుకుంటున్నారు, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని చెప్పి అడిగారు. జనుల అభిప్రాయం అడిగిన తర్వాత, మీరు నా శిష్యులు కదా, మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. జనులకైతే ఆయన గురించి తెలియదు, కానీ ఎవరో ఒక ప్రవక్త అనుకున్నారు. శిష్యులైతే, శిష్యులలో కూడా 11 మంది నోరు మెదపలేకపోయారులే, కానీ పేతురు అక్కడే చెప్పగలిగాడు. ఏమని? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడివి, లోకానికి రావాల్సిన క్రీస్తు నువ్వే అని చెప్పాడు. ఏమండి, ఆ తర్వాత దేవుడు చెప్పాడు, నువ్వు ధన్యుడివి, ఈ విషయం నా తండ్రే నీకు చెప్పాడు తప్ప మనుషులు నీకు చెప్పలేదు, మనుషులు నీకు బయలుపరచలేదు అని. దేవుని చేత సంగతులు బయలుపరచబడే స్థితిని ఆత్మీయజుతులు కలిగి ఉండటం ధన్యత అని గడిచిన పేరాలో, గడిచిన కూటంలో మనం ధ్యానం చేసాం. ఆ కింద ఏం జరిగింది? వెంటనే ఆ కింద ఏం జరిగిందనంటే, సరే నేను యేసునని మీకు అర్థమైంది కదా, నేనే దేవుని కుమారుడనే సత్యం మీకు అర్థమైంది కదా, మీరు ఎవరికీ చెప్పొద్దు అని చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నేను ఈ లోకానికి వచ్చిన పని ఇదే, కాబట్టి నన్ను పెద్దలు, యాజకులు, శాస్త్రులు అనేక హింసలు చేసి నన్ను మరణానికి అప్పచెప్తారు, ఆయన నేను 3వ దినమున లెగుస్తాను, అగత్యం అని చెప్పారు. శిష్యులందరూ విన్నారు. ఇందాక కూడా ఎవరు రిప్లై ఇవ్వలేకపోయారు, ఒక పేతురు మాత్రం రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు కూడా మళ్ళీ పేతురు ఒక రిప్లై ఇచ్చాడు. ఏంటంట? పేతురు ఆయన చేయబట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకు ఎన్నడూ కలగదని ఆయన గద్దింపసాగాడు. ఇప్పుడు పేతురుకి ఏమని జవాబు చెప్తున్నాడు దేవునికి? అయ్యా, అది నీకు ఎప్పటికి కలగకూడదు, నువ్వు శ్రమ పడతావేంటి, నువ్వు మరణానికి అప్పచెప్పబడతావేంటి, నువ్వు గాయాలు పొందుకుంటావేంటి, నువ్వు దెబ్బలు పొందుకుంటావేంటి అని చెప్పని పేతురు యేసుని గద్దించాడు. అప్పుడు పేతురు, నా మీద నీకు ఇంత ప్రేమ ఉందా? పేతురు, నేను గాయపడుతూ నువ్వు ఓర్చుకోలేవా? పేతురు, నేను దెబ్బలు పడితే నువ్వు తట్టుకోలేవా? పేతురు, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావా అని కదా అనాలి. అర్థం చేసుకుందాం వాక్యాన్ని. అక్కడ ఎవరూ మాట్లాడట్లా. ఇందాకట పేతురే మాట్లాడాడు, నువ్వు ధన్యుడివి, ఈ విషయం నీకు అర్థమైంది అన్నాడు. ఇప్పుడు పేతురే మాట్లాడాడు. ఇప్పుడు పేతురు ఏం కోరాడు? నాకు కీడు రాబోతుందనంటే ఈయన అన్నాడు, నీకు అది రాకూడదయ్యా అన్నాడు. వీళ్ళెవరూ కూడా నాకు గాయం కలగకూడదని, నాకు బాధ కలగకూడదని, నేను మరణానికి అప్పచెప్పబడకూడదని చెప్పని వీళ్ళెవరూ కోరుకోలేదు. పేతురు, నువ్వు అక్కడే నన్ను ప్రేమించి కోరుకున్నావు అని చెప్పని పొగడాలేమో, పొగిడితే బాగుండేదేమో. పేతురు అలా అన్నందుకు పేతురు హృదయంలో ఏముందో, ఆ ప్రభువు గాయపరచబడతావేంటి, మా గురువు గాయపరచబడతావేంటి అని ఆయన హృదయంలో ఏముందో. కానీ యేసయ్య ఆయన రిప్లైకి పైన పొగిడినట్టు, పైన ధన్యుడివని చెప్పినట్టు కింద కూడా అదే చెప్పాడా? పైపేరాలో నువ్వు దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు ఈ సంగతి నీకు తెలిసిందో, నువ్వు ధన్యుడివే అన్నాడు. కింద వచ్చేటప్పటికి నీకు ఈ శ్రమ దూరం అవ్వాలయ్యా, నీకు ఈ కష్టం ఉండకూడదయ్యా అని చెప్పినప్పుడు ఎంత ప్రేమ అన్నాడా? ఏమంటున్నాడు? చదవండి. పేతురు వైపు తిరిగి, నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులనే తలంచున్నావు. కానీ పేతురుని పొగడాల్సింది పోయి, పేతురా నా ప్రియ శిష్యుడా, నీకు ఎంత ప్రేమ నా మీద అని చెప్పాల్సింది పోయి, సతను అనకపో అంటున్నాడు. ఇదేంటిది? ఏమండి చూడండి, ఒక మనిషిలో, ఆ మనిషి హృదయాన్ని బట్టి దేవుని ప్రేరేపణ, దేవుని సంగతులు ఆ హృదయాన్ని తెలియపరచబడతాయి. ఒక మనిషి హృదయాన్ని బట్టి సాతాను ప్రేరేపణ, సాతాను కోరికలు, ప్రభావాలు ఆ హృదయంలో రేపబడతాయి. విత్ ఇన్ షార్ట్ టైంలో యేసయ్య నోటి నుంచి పేతురు గురించి చెప్తూ, నా తండ్రి ద్వారా నీకు ఇది బయలుపరచబడిందని చెప్పని పేతురు గురించి చెప్పాడు. విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ సాతానా అని చెప్పని అంటున్నాడు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒకే వ్యక్తిలో దేవుని ప్రేరేపణలు, వారి హృదయము, వారి ఆలోచనలు, వారి మనసు నిలిపిన దాన్ని బట్టి దైవిక ప్రేరేపణలు కలుగుతాయి. అదే మనుషులు ఎట్ ఏ టైం, ఒకే సందర్భంలో తమ హృదయమును బట్టి, పరిస్థితులను బట్టి తమ హృదయమును దైవికంగా నిలుపుకోని కారణం చేత సాతాను యొక్క ప్రేరేపణలు కలుగుతాయి. నువ్వు దేటి కింద ఉన్నావు?
దైవికమైన ప్రేరేపణలు కలిగి ఉన్నావా? దేవుని చేతే బోధించబడి బయలుపరచబడి ప్రత్యక్షత పొందిన స్థితిలో ఉన్నావా? దేవుడు ధన్యుడివి అంటున్నాడు. సంఘం కట్టబడిద్ది అంటున్నాడు. ఇలాంటి స్థితిలో ఉంటే నువ్వు కట్టబడతావు, సంఘం కట్టబడి. లేదా ఇదిగో సాతాను చేత ప్రేరేపించబడుతున్న స్థితిలో ఉన్నావా? సాతాను చేత బోధించబడుతున్న స్థితిలో ఉన్నావా? దేవుని చేత నీకు గద్దింపే, దేవుని చేత నీకు చివాట్లే. ఇప్పుడు ఇంతకీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని చేత ప్రేరేపించబడుతున్న స్థితిలో ఉన్నావా? హృదయానికి వస్తున్న తలంపులు, ప్రేరేపణలు, ఉద్రేకాలని దేవుని చేత పుట్టేనా? కాదు. సాతాను చేత పుడుతున్నప్పుడు ఇవి సాతాను నుంచి పుడుతున్నాయి, నా దేవునివి కావని గ్రహించుకుని అక్కడ ఆగిపోగలుగుతున్నావా? దాన్ని ఫైట్ చేయగలుగుతున్నావా? దాన్ని నిరోధించగలుగుతున్నావా? ఏమండి, సర్వాంగ కవచం ధరించుకుని, వాక్యమనే ఖడ్గం ధరించుకుని, వాడు పెట్టుచున్న తలంపులని, వాడు పెట్టుచున్న పోరాటాలని జయిస్తున్నావా? ఏమండి, మొన్న ఎవరో నాతో మాట్లాడుతూ ఏదో సందర్భం గురించి మాట్లాడితే వాక్యం ఏం చెప్పిందో చెప్పనా? ఎలాంటి పరిస్థితులైనా మనం నోరు తెరవకూడదు, మనం ఓర్చుకోవాలి, మనం కాముగా ఉండాలని చెప్తే అటు పక్కన వ్యక్తి, మీరంటే చర్చిలో ఉంటారు, మీరంటే సేవ చేస్తున్నారు, మీరంటే పాస్టర్గా ఉన్నారు కాబట్టి మీరు చేయగలరు, మేము నిత్యము లోకంలో ఉంటాం, మేము అటు చేస్తాం. మరి నీ లోకంలో లేకేదే నేను ఎక్కడ ఉన్నాను? ఏమండి, 4 గోళ్లే ఇది. పాత నిబంధన కాలం చర్చికి కొత్త నిబంధన కాలం చర్చి చాలా తేడా ఉంది. ఇదంతా 4 గోడలే. ఈ 4 గోడల లోపల ఉన్నాను కాబట్టి సాతాను నా హృదయంలో ప్రవేశించలేడా? మీకన్నా ఎక్కువ తలకాయ నొప్పి పనిచేసి దేవుని పనిచేసే వాళ్ళకి ఉంటుంది. విశ్వాసం మీద దాడి చేసిన దానికంటే కూడా సాతాను గాడు సేవ చేసే వాళ్ళ మీద ఎక్కువ దాడి చేస్తూ ఉంటాడు. తేలిగ్గా చెప్పేశారు. ఏమని? మీరు సేవ చేస్తారు, దేవుడి పనిలో ఉంటారు, నిత్యం ప్రార్థన వాక్యం అంటారు, విశ్వం మేము పోయింది ఇట్లా చెప్తారు. మేము లోకంలో ఉంటాం, లోపలికి వెళ్తాం, తిరుగుతూ ఉంటాం, మేము ఎంత కరెక్ట్గా అట్లా ఉంటాం. ఎవరు చెప్పండి నీకు? నీకున్న దానికంటే ఎక్కువ సోదరులు ఉంటాయి, ఎక్కువ ఫైటింగ్ ఉంటుంది, ఎక్కువ పోరాటం ఉంటుంది. దుష్టుడి కన్ను వాడబడే వారి మీద ఉంటుంది. దేవుని చేతిలో పడి వాడబడాలనుకునే వాళ్ళని ఎక్కువ శోధిస్తాడు, ఎక్కువ టెంప్ట్ చేస్తాడు, ఎక్కువ ఫైటింగ్ ఉంటుంది. హల్లెలూయా. అన్నిసార్లు గెలవలేం కూడా, అన్నిసార్లు గెలవలేం కూడా. రక్త మాంసంలో పాలుగా ఉన్న కారణం చేత ఏమండి, సాతాను యొక్క శోధనలు అన్నిసార్లు గెలవలేం. ఎవరైనా ఎలాంటి సేవకుడైనా పరిపూర్ణంగా ప్రతి శోధనను జయించగలిగినప్పుడు ఎవడో కనబడ్డు. స్తోత్రం చెప్పు. కానీ నీకు అవగాహన కలగాలి, నా హృదయంలో పుట్టుచున్నది దేవుని ఆత్మ నడిపింపు కాదు, నా హృదయంలోకి వస్తుంది ఉద్రేకము, నా హృదయంలోకి వస్తుంది లోకపు నడిపింపు, నా హృదయంలోకి వస్తుంది పాపపు నడిపింపు, నా హృదయంలోకి వస్తుంది సాతాను నడిపింపు అని చెప్పని నీకు అర్థమయ్యి దాన్ని నిరోధించే ప్రయత్నము, నీ సామర్థ్యం చాలనప్పుడు దేవుని సహాయం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒక్క మాట చెప్పేసేసి నువ్వు ఒక్కడే భక్తి చేసుకో, మీ వాక్యం ఎన్నో ఉపయోగం లేదనంటే నువ్వు నా దగ్గర సాయం చేసి భలే చెప్పావు, దేవుడి దగ్గర ఏం చెప్తావు? దేవుడి దగ్గర అదే చెప్తావా? ఏంట్రోబ్బా పాస్టర్లు అంటే చెప్తారు, వాళ్ళు చేయగలరు, 4 గోళ్ల మధ్యలో ఉంటారు. మేము పనులకి వెళ్తాం, మేము డ్యూటీలకి వెళ్తాం, మేము నలుగురు మధ్యకి వెళ్తాం, బంధువుల దగ్గరికి వెళ్తాం, అందరి దగ్గరికి వెళ్తాం, ఎట్ట కట్టుకుంటామయ్యా? ఇదేమో ఒక ప్రభువుకి చెప్పగలవా? ప్రభువు నీకు బైబిల్ ఇవ్వలేదా? ప్రభు నీకు వాక్యం ఇవ్వలేదా? ప్రభు నీకు ఆత్మను వాగ్దానం చేయలేదా? ప్రభు తన రక్తం నేను కడగట్లేదా? ప్రతిసారి ప్రభు తన బల్యతకు తీసుకొచ్చి నేను పరీక్షించుకోమని చెప్పట్లేదా? ఏమండి, ఏంటి తేడా? ఏదో అప్పుడు నేను అన్న సేవకుడేం పైనుంచి దిగరాలేదమ్మా, సేవకుడేం పైనుంచి దిగిరాలా, మీకన్నా ఎక్కువ దారుణమైన ఫైటింగ్ ఉంటుంది. దాన్ని జయించే కృప దేవుడు ఇస్తున్నాడు కాబట్టి బోధించే కృప కూడా దక్కుతుంది. దాన్ని జయించలేకపోతే దానిలో పడిపోయి వెళ్ళిపోయి కొట్టుకెళ్ళిపోతూ ఉంటే ఇక నీకేం బోధించగలను? విషయం అది. 10th క్లాస్ పాస్ అయితేనే కదా 9th క్లాస్ వాడికి ఏమైనా సబ్జెక్ట్ చెప్పగలం, అవునా కదా? నీ సమయం పోయింది 9th క్లాస్ అండి మేము అంటే
అది దాటేసి 10th కూడా చదివేశాం కాబట్టి ఇప్పుడు నీకు చెప్పగలుగుతున్నాం. ఆ 9th ఎగ్జామ్ పాస్ అయ్యాం కాబట్టి 10th ఎగ్జామ్ పాస్ అయ్యాం కాబట్టి చెప్పగలుగుతాం. స్తోత్రం చెప్పు. నీకు నీ గాయానికి మందేయడానికైనా, ఏమండి, నీ బలహీనతలను బలపరచడానికైనా, నీ శోధనల్లో నీకు జయమివ్వడానికైనా యేసయ్య వాటన్నిటిలో పాలివాడుగా ఉండి జయించినట్లే సేవకుల్ని కూడా అటన్నిటిలో పాలివారుగా ఉంచి జయింపజేసి, అప్పుడు నీ బాధ నాకు తెలుసు, నీ గొడవ నాకు తెలుసు, నీ గాయం నాకు తెలుసు, నీ నొప్పి నాకు తెలుసు, నీ శోధన నాకు తెలుసు, నీ బలహీనత నాకు తెలుసు, అయినా మనం సాతానికి చోటు ఇవ్వకూడదు అని చెప్పే కృపకి దేవుడు తెస్తానికి ఎంత ఫైటింగ్ ఉంటుందో. నువ్వు చాలా తేలిగ్గా వాక్యం చెప్పిన వాళ్ళే చేస్తారు, మనకు అది కాదని చెప్పింది నువ్వు పక్కన పెట్టుకోండి అంటే రేపు పొద్దున్న లెక్క చెప్పుకోవాల్సి వచ్చింది. చాలా తెలివి ఉపయోగిస్తున్నారు కొంతమంది. చాలా టెక్నికల్గా, చాలా తెలివిగా, చాలా లాజికల్గా, ఏమండి బాగా మాట్లాడుతున్నారు. కాదు, రాత్రి వాక్యం చెప్తుంది, మధ్యాహ్నం వాక్యం చెప్తున్నాను వినండి. దేవుడు మన హృదయాలను ప్రేరేపిస్తాడు. నువ్వు ఆవరించబడిన పరిస్థితిని బట్టి సాతాను మన హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. దేవుడు ప్రేరేపించేటప్పుడు మరింత దేవుడికి సహకరించాలి. సాతాను ప్రేరేపిస్తున్నప్పుడు ఇది సాతాను దగ్గర నుంచి వస్తున్న ఒక ప్రభావం అని చెప్పని దాని కొరకు ఫైట్ చేయాలి. అప్పటి వరకు నువ్వు విన్న వాక్యము, నువ్వు విన్న విశ్వాసము, ఏమండి, నువ్వు కలిగి ఉన్న ఆత్మీయత, నువ్వు చేస్తున్న భక్తి బలము బట్టి నువ్వు జయించాలి. అంతే తప్ప ఏమండి జయించకుండా ఉండి పొరపాటును పడిపోయిన పశ్చాత్తాపడకుండా ఉండి అదేమంటే అది అందరికీ కాదులే, అందరూ అట్లా లేరులే అని చెప్పమాక, జాగ్రత్త. ఇప్పుడు పేతురు జీవితంలో ఏం జరిగిందనంటే అతను అప్పుడే దేవుని చేత ప్రేరేపించబడి అప్పుడే సాతాను చేత ప్రేరేపించబడుతున్నప్పుడు క్లియర్ కట్గా చెప్పాడు, సాతానా నా వెనుకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతరం. మనము దేవునికి కావాలి, మనల్ని దేవుడు వాడుకోవాలి, అది ఆయన ఆశ. అలా వాడుకోవాలి అని అంటే మనం ఆయనకు అనుకూలంగా ఉండాలి, అభ్యంతరంగా ఉండాలా? మనం అనుకూలంగా ఉన్నావా, అభ్యంతరంగా ఉన్నావా? ఎవరో జవాబు చెప్పరు. అదే తెలివంటే. నువ్వు అనుకూలంగా ఉన్నావా, దేవునికి అభ్యంతరంగా ఉన్నావా? అమ్మా, అభ్యంతరంగా ఉన్నావు. ఏంటో అభ్యంతరం చెప్పనా? నీలో పనిచేస్తున్న సాతాను బట్టి నువ్వు దేవునికి అభ్యంతరం అవుతున్నావు. నాలో సతన పని చేస్తున్నాడా? నేనేం పాపం చేయట్లేదండి. నువ్వు పాపం చేస్తే కాదు, ఇక్కడ పేతురు ఏమైనా పాపం చేశాడా? చాలా మంది అనుకుంటారు నాలో పాపం లేదు కదా, నేను అందరిలా దొంగతనం చేయట్లేదు కదా, విగ్రహార్థం చేయట్లేదు కదా, లేకపోతే విచారం చేయట్లేదు కదా. ఓహో, అదే పాపమా? ఇప్పుడు లేకపోతే దేవుడు వాడేసుకుంటాడా? అలా అనిపించిందా నీకు? బైబిల్ అలా అర్థమవుతుందా నీకు? కాదు. నీ హృదయానికి పుట్టే తలంపులు, తీసుకునే నిర్ణయాలు, కోరుకునే కోరికలు, ఆశపడే ఆశలు, ఇప్పుడు చెప్పిన ఈ విగ్రహ సంబంధమైన, విచార సంబంధమైన, దొంగతనము వేటిల్లో లేకపోయినా అవి వాక్యానుసారము కానప్పుడు, అవి దైవికమైనవి కానప్పుడు మనం ప్రభు అభ్యంతరమే. ఏంటి దైవికమైనవి కావు? అక్కడ చెప్పాడు, నువ్వు మనుషుల సంగతులనే ఆలోచన చేస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచన చేయట్లా. నువ్వు ఎప్పుడు దేవునికి అభ్యంతరం అయ్యానంటే పాపం చేసినందుకు కాదు, నువ్వు ఏ సంగతులను ఆలోచన చేస్తున్నావు దాన్ని బట్టి అభ్యంతరం అవుతున్నావు. ఎన్ని సంగతులు ఉన్నాయంట? అయితే మనుషుల సంగతులు, లేకపోతే దేవుని సంగతులు. అయితే మనుషుల సంగతులు, లేకపోతే దేవుని సంగతులు. నువ్వు ఏ సంగతులను ఎక్కువ ఆలోచన చేస్తున్నావు? అప్పుడు నువ్వు దేవునికి అభ్యంతరం. నువ్వు ఏ సంగతులు ఆలోచన చేస్తున్నావు ఎక్కువ? సరే, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం విని మందిరంలోంచి వెళ్ళిపోయినాక నువ్వే సంగతులు ఆలోచన చేస్తున్నావు? ఇక్కడ పేతురుకి దేవుడు ఒక జరగబోయే మాట చెప్పాడు. వాక్యమే కదా, జరగబోయేదే కదా. చెప్పిన తర్వాత ఇప్పుడు దైవికంగా ఆలోచించాలా వాక్యాన్ని, శారీరకంగా ఆలోచించాలా వాక్యాన్ని? దాన్ని దైవికంగా తీసుకోవాలి కదా. ప్రభువా నీకు త్యాగం చేస్తున్నావా? 3వ రోజు లెగుస్తావా? అందులో ఇంకో మాట కూడా చెప్పండి, చనిపోయిన లెగుతా అన్నాడు. అది ఆశ్చర్యం అనిపించలేదు పేతురికి. ఇంటి ప్రభా చనిపోతావా, మళ్ళీ 3 రోజులు లెగుతావా? అదో మొక్క ఉంది కదా, 3 రోజులు లెగుతావేంటయ్యా, చనిపోయి లెగుతావా? ఇలాంటిది ఏదైనా ప్రశ్న వేసే పని కదా, ఇలాంటిది ఏదన్నా సందేహం తీర్చుకునే పని కదా. అది మానేసి అసలు నీకు ఆ శ్రమ అన్నట్టుగా రాకూడదు,
అసలు నీకు ఆ మరణం ఎన్నటికి రాకూడదని అన్నప్పుడు, సాతానా నువ్వు మనుషుల సంగతులను ఆలోచన చేస్తున్నావు తప్ప దేవుని సంగతులను ఆలోచన చేయట్లా. ఈ మధ్యాహ్నం ముందు దేవుని సంగతులను ఆలోచన చేసే స్థాయికి వచ్చిన వారికి దేవుని సంగతులు బయలుపరచబడతాయి. దేవుని సంగతులు ఆలోచన చేయగలిగిన స్థాయికి వచ్చిన వారిని దేవుడు వాడుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, నువ్వు ఏ సంగతులు ఎక్కువ ఆలోచన చేస్తున్నావు? మనుషుల సంగతులేనా? లోకపు సంగతులేనా? దేవుని సంగతులు ఎంతవరకు ఆలోచన చేస్తున్నావు? దేవుని విషయాలు ఎంతవరకు ఆలోచన చేస్తున్నావు? ఒక దినమంతట్లో కావచ్చు, ప్రభు దినమైనప్పుడైనా కావచ్చు, రాత్రి జాములైందైనా కావచ్చు, ప్రతి ఉదయం మరొక దినం నీకు ఇచ్చినప్పుడైనా కావచ్చు, దేవుని సంగతులు ఎంతవరకు ధ్యానం చేస్తున్నావు? ఏమండి, మనుషుల సంగతులు ఎంతవరకు ధ్యానం చేస్తున్నావు? పరీక్షించుకుంటే నాకే భయం వేసింది. ఎందుకంటే ఆలోచనలన్నింటినీ ఒక వారం అంతా కంపేర్ చేసుకో, కనిపెట్టుకుని రాసుకో, నోట్ చేసుకో. నాకే అనిపించింది, ఏముంది ప్రభువా, 90% అంత మనిషి సంగతులే ఉన్నాయి. నీ సంగతులు ఏం ఆలోచన చేస్తున్నాం ప్రభువా? దేవుని సంగతులు ఆలోచన చేస్తున్నాం. మనం మాట్లాడాలి. దేవుని సంగతులు ఆలోచన చేస్తున్నావా? ఇప్పుడు నీ జీవితంలో కష్టం ఉంది, నీ జీవితంలో బాధ ఉంది, శ్రమ ఉంది. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని దగ్గర ఖచ్చితంగా ఉన్నాను, అయినా ఈ శ్రమ పెట్టాడంటే దేవుడు నాకేమి నేర్పించాలనుకుంటున్నాడు? ఈ శ్రమ వెనుక ఎలాంటి అద్భుతం దాచిపెట్టాడు? భక్తుల జీవితంలో అన్ని శ్రమల తర్వాత మేలు కనపడ్డాయి కదా, నాకెలాంటి మేలు చేయబోతున్నాడు అని వాక్యాన్ని పోల్చుకుని, నీ జీవితాన్ని పోల్చుకుని దేవుడు చేయబోతున్న కార్యముల కొరకే పాజిటివ్ మైండ్తో ఆలోచించావా? దేవుని సంగతిలో ఆలోచిస్తున్నావు? హల్లెలూయా. నాకే ఎందుకు ఎట్లా జరుగుతుంది? నా బతుక్కి దరిద్రం అంతా ఎందుకు వస్తుంది? పాపిష్టులందరూ బాగానే చచ్చారు, నేను భక్తి అని చెప్పాను కూడా నా కర్మ ఎట్లా కాలిపోతుంది, ఎందుకో చెప్పించుకుంటారండి జీవితాన్ని. అప్పుడు నువ్వు మనుషుల సంగతిలో ఆలోచన చేస్తున్నావు. ఏమండి, అనుకుంటున్నావు కానీ శ్రమ లేనివాడు ఎవడు లేడు. ఉన్నాడా? చావులేని ఇల్లు ఉందా? శ్రమ లేని జీవితం ఉంటుందా? ఉండదు. నీది కాబట్టి నీకు నొప్పి అనిపిస్తుంది. ఎదుటివాడిది నీకేమనిపించదు. ఆడు బాగానే తెచ్చాడు, ఆడికేంటి? ఆడు బాగానే తెచ్చాడా, నువ్వు మాత్రం అమ్మా శ్రమలో ఉన్నావా? ఎదుటివాడు బాగా తెచ్చాడా? ఈ మనుషుల సంగతులు. దేవుని సంగతి ఏంటంటే అదే శ్రమలో ఉన్నప్పుడు, అదే కష్టంలో ఉన్నప్పుడు నేనేమన్నా తప్పు చేశానా? దేవుని వాక్యాన్ని మీరి దాటి దేవుని కోపం తెప్పించే పని ఎక్కడన్నా చేశానా? నీ ఖచ్చితంగా ఉన్న దేవుడు ఇలా చేస్తానంటే నన్ను శోధించి పరీక్షించి ఆయన బంగారంలాగా నన్ను లోకాన్ని కనపరుస్తాడా? ఇన్నాళ్ళు శ్రమను బట్టి దేవుడు నాకు మేలు దాచిపెడుతున్నాడా? నాతో మాట్లాడుతున్నాడా? నాకు ఇచ్చిన వాగ్దానం ఏదైనా చేయబోతున్నాడా? ఇలా ఆలోచించగలవా? ఆలోచించవా? ఇలా ఆలోచించు. ఎవరు లేరా మనలో ఆలోచించేవాళ్ళు? స్తోత్రం చెప్పు. విచారం ఏంటంటే నేను నన్ను కూడా పరీక్షించుకుంటున్నప్పుడు మనుషుల సంగతులే ఎక్కువ వచ్చేస్తున్నాయి. దేవుని సంగతులు రావట్లా. అమ్మో, ఇది చాలా బాగా సరి చేసుకోవాల్సిన పెద్ద విషయంగా ఉంది. హల్లెలూయా. సరి చేసుకుందామా, వదిలేసుకుందామా? ఇప్పుడు దాకా ఎన్ని సరి చేసుకుందామని నువ్వు చెప్పు, మేము వింటాం. అయిపోతే లోకాసువార్త 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. మరియు ఆయన చదవండి. విప్పి ప్రాణమా
సుఖించు, తిను, త్రాగు. ఓకే. ఆ, ఆ, ఆ. 19వ వచనం వరకు మనుషుల సంగతులు, 20వ వచనం దేవుని సంగతి. నువ్వు ఎందులో ఉన్నావు? మీరు పరీక్షించుకుని రిలీజ్ అయ్యి నాకు నాకు వెంటనే చెప్పాలి నువ్వు ఎందులో ఉన్నావు. 19 వరకు మనుషుల సంగతులు, 20వ వచనం దేవుడి సంగతి. ఎందులో ఉన్నావు మా? 19 వరకే ఉన్నావు. అరే సడన్గా నీకు ఏదో మ్యాజిక్ జరిగి 2 లక్షల శాలరీ వస్తున్నారు నెల నెల, ఏం చేస్తావు? సేవ్ చేస్తావు. ఏం టార్గెట్లు లేవా? శాలరీ హైక్ అయితే పెరిగితే మినిమం ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, ఏం లేవా? ఉన్నాయి, చెప్పకూడదు, ఉండడానికి ఉన్నాయి. నీకే నెలకి 50,000 వస్తే ఏం చేస్తావు? అన్నీ అయిపోతాయి తర్వాత. ఫస్ట్ అప్పులు అంటారు, అవి ఎంతసేపు తిరిగితే టెంగిల్ లేచిపోతాయి. తర్వాత సంవత్సరం తిరిగితే అప్పులు లేచిపోయినాయి, అప్పుడు వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి. ఏం చేస్తావు? ఆహా, అవి కూడా కదా. నీకెందుకు దేవుడు డబ్బు ఇవ్వట్లేదు అయ్యానంటే, ఇచ్చే కొద్దీ నువ్వు ఇంకా లోక సంబంధంగా మారిపోతావు. ఇట్లా ఫైటింగ్లో ఉన్నప్పుడే కాస్త భక్తి చేస్తావు, తెలుసా? చాలామందిని డబ్బిచ్చి అలా వదిలేస్తే వాళ్ళు దేవుడిని వదిలేస్తారు. ఇప్పుడు వీడే ఉన్నాడు, వాడు వేసిన పంట విస్తారంగా పండిందంట. వాడికి అనిపించాలి, దేవుడా అసలు ఈ పంట ఇలా పండిద్దని నేను అనుకోలేదు, అందరి పంటలు చూడు, నా పంట చూడు, నా మీద అంత కృప చూపించావయ్యా, ఇంత పంట నాకు ఇచ్చావయ్యా, ఈసారి 10వ వంతు కాదు 15 వంతులు ఎత్తాను, 15% కాదు 20% అని ఎత్తాను, ఇప్పుడు నీకు 15 ఇచ్చి లేనోడికి కాస్త ఇస్తాను, ఏదన్నా మందిరం కట్టెత్తాను. అది ఏదన్నా మంచి పని చేయొచ్చుగా, ఏదన్నా దేవుని వైపు ఆలోచన చేయొచ్చుగా, ఏదన్నా దేవుని కొరకు ఆలోచన చేయొచ్చుగా. ఏమండి, మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. క్యాంప్కి వెళ్ళాం కదా, అక్కడ పాస్టర్ గారు పరిచయం అయ్యాడు. మిరియాలు కూడా అంట. మీ దగ్గరేనా? అది హైదరాబాద్ దగ్గరేనా మిరియాలు? కాదు, ఇంకొక పేరు ఏదో ఉంది మా మీద, చూసి చెప్తాను ఫోన్లో. అయితే ఫోన్ చేశాడు. సండే ప్రేయర్ ఒక అరగంట ఉంది. తమ్ముడా ఏం చేస్తున్నావు? పెద్దోడు కొంచెం 36 అలా ఉంటాయి. అన్న ఏం చేయట్లా, ప్రేయర్ ఉందన్న అంటే, మాట్లాడాలి తమ్ముడా అన్నాడు. చెప్పన్నా, ఖాళీ ఒక అరగంట అయితే మాట్లాడవచ్చు. ఏంటన్నాను? ఒక ఆయన మనలాంటోడే, మిడిల్ క్లాసు, కానీ కష్టపడ్డాడు, చదువుకున్నాడు, ఫారెన్ వెళ్ళాడు, సంపాదిస్తున్నాడు. సరే అన్న, దేవుడు అతనితో మాట్లాడి అతను ప్రేరేపించి, నేను సంపాదిస్తున్నావు కదా, ఏం చేసుకుంటావు, నువ్వు ఎక్కడ పుట్టి పెరిగొచ్చావో అక్కడ ఎంతోమంది సేవకులు తిండికి లేక కష్టపడుతున్నారు, వాళ్ళని కొంచెం ఆదరించు అని చెప్పి దేవుడు మాట్లాడాడంట. అసలు సంపాదించిన దాంట్లో నెంబర్ కొంతమంది సేవకులకి అమౌంట్ పంపిస్తూ ఉంటాడు, మరి నీ ఫైనాన్షియల్ మ్యాటర్ ఏంటి, నీకు కూడా మాట్లాడినా, నెలకి ఎంతో కొంత పంపించినా అని చెప్పని అన్నాడు. నేనేం చెప్పాలి? ఫస్ట్ అటు పక్కన ఉన్నాడు చూడు వ్యక్తి, తను సంపాదించిన దాంట్లో దేవుని పని చేసేవారిని ఆదుకోవాలనే మనసు ఉంది చూడు, అది దైవికపు ఆలోచన. 2, నాకు ఒకటే మనసు, నా వలన మేలు పొందుకున్నాడు, నా దగ్గర వాక్యం విని బాగున్నాడు, బాగుపడినాడు, ప్రార్థన చేస్తే మేలు పొందుకున్నాడు కానికిస్తే ఎగిరికి అంతేస్తా. ఇది దాటి నాకు అనవసరం, అది దాటి నాకు అనవసరం. అలా కాకుండా దేవుడే మాట్లాడితే ఎదుక్కుని వచ్చి దేవుడు నాకు మాట్లాడాడు, నీ దగ్గర కానికిమ్మన్నాడు అని చెప్పి ఇస్తే అది దైవికమైన తప్ప, అలా కాకుండా ఎవరో ఇస్తానంటే అసలు నాకు అది ఎక్కడ. అప్పుడు నేను చెప్పా, అన్నా దేవుడు మహాకృప, నాకు ఎప్పుడు కింద చేయబడాల్సిన అవసరం రాదని నమ్ముతున్నాను, ఇంకెవరికి పేరైనా ప్రిఫర్ చేయి, లేదంటే మా అక్కోళ్ళు సేవ చేస్తున్నా చాలా ఇబ్బంది పడుతున్నారు, నువ్వు నా పేరు పెట్టినా నేను అమౌంట్ మా అక్కోళ్ళకి చెప్తా, నాకైతే వద్దు, నాకు సరిపోతున్నప్పుడు ఎవరో ఎత్తున్నారని ఎందుకు అకృతపడాలి, నాకు వద్దు అని చెప్పని అన్నాను. సరే తమ్ముడా, నేను చూసి ఏ సంగతి చెప్తాను అని చెప్పని అన్నాడు. నేను అన్నాను,
వీడికి ఎంత వచ్చింది కదా, ఎవరికన్నా యాజకులకి ఇవ్వచ్చుగా, సేవకులకి ఇవ్వచ్చుగా, మందిరం బాగు చేయించవచ్చుగా, మందిరం కట్టించవచ్చుగా, 10వ వంతు ఇచ్చేవాడు 15వ వంతు ఇవ్వచ్చుగా. ఏమండి, వాడు డబ్బు చూడంగానే ఏమైపోయాడు? అందుకే నీకు డబ్బు ఇవ్వట్లే దేవుడు. నీకు వచ్చిన డబ్బుని కరెక్ట్గా ఖర్చు పెడతాం వస్తే నువ్వు ఖర్చు పెట్టేది అయిపోయేలో మళ్ళీ ఇచ్చేస్తాడు దేవుడు. కరెక్ట్గా ఖర్చు పెడతాం వస్తే అర్థం చేసుకో, అయిపోయింది. ఇప్పుడు వీడికి వచ్చిన డబ్బును బట్టి వాడి ఆలోచన ఎలా మారిపోయిందనంటే, ఇన్ని సంవత్సరాలైనా నేను కూర్చుందన్న తరగని ఆస్తి వచ్చేసింది, ఇంకా కొట్లు అన్నీ కూర్చేసుకుందాం, ఇప్పి పెద్దవి చేసుకుందాం, అవి చేసుకుందాం, ఇవి చేసుకుందాం. వాడి ఆలోచన భూమి మీద ఇంకొన్ని సంవత్సరాలు బ్రతికే బ్రతుకు గురించి మనుషుల కోణంలో ఉంది. ప్రాణమా నీకేం తక్కువ, తిన్ను తాగు. కొంతమంది పిల్లలు చెప్తారు, మనకేం తక్కువరా, నీకేంట్రా నేనున్నాను, మనకేం, ఈ మనుషుల సంగతిలో మనకేం తక్కువ, మనకంత కర్మ ఏం పట్టింది, మనకేం తక్కువ. అసలు ఆ నోట్లోంచి దేవుడు కృప మనకి దేవుడు ఇచ్చాడుగా, అసలు ఆ మాటలు రావు. దేవుడు ఇచ్చాడుగా, దేవుడు ఉన్నాడుగా, దేవుడు చేస్తున్నాడుగా, దేవుడు చూస్తున్నాడుగా, దేవుడు ఎత్తున్నాడు, ఈ మాటలు మనకేం పట్టింది, నెల తిరుగులో పెట్టకొత్తే 10,000 20,000 కట్టేస్తా. ధీమా అంతా మనుషులు, ఇదంతా ఈ ప్రేలాపనలంతా కూడా మనుషుల సంగతులే, దైవికమైన మాటలు కావివి, దైవికమైన సంగతులు కావివి. వాడు అనుకుంటున్నాడు, ప్రాణమా తిను తాగు సుఖించు. మనిషి దేహానికి తిండి తిని తాగాలి, ఏమండి, కొనుక్కోవాలి, కట్టుకోవాలి, సుఖించాలి. సంతోషించడం పాపమా, సుఖించడం పాపమా? ఏంటిది? సంతోషం ఏంటి, సుఖం ఏంటి, తేడా ఏంటి అండి? ప్రభువునందు కాదు, లోకంలో చెప్పండి. లోకంలో మనం సంతోషించడానికి లేదా? సంతోషించడానికి ఉంది, సుఖిస్తాకి లేదు. తేడా ఏంటి? అమ్మా ఓకే, కరెక్టే. అది బాగా అర్థం చేసుకుంది. సంతోషించడం అంటే ఏంటి? దేవుని కృపను బట్టి మొన్నటిదాకా 10,000 20,000 వస్తున్నాయండి, అమ్మా నాకు చాలు. ఓకే, ఇప్పుడు ఈ 2,50,000 ఎందుకు చెప్పారంటే, ఇల్లు మారిపోద్ది, మెయింటెనెన్స్ మారిపోద్ది, బండి మారిపోద్ది, ఫుడ్ మారిపోద్ది, వస్తువులు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. మారిన తర్వాత ఆ బౌండరీ దాటి మరొకటైతే యాక్సెప్ట్ చేయం. నేను మినరల్ వాటర్ తప్ప ఏ వాటర్ తాగనండి, సుఖిస్తున్నావు. స్తోత్రం చెప్పు. మేము ఎప్పుడు రేషన్ బియ్యం తినవండి సుఖానికి. అంటే నువ్వు దేనికన్నా ఆ సౌఖ్యానికి అలవాటు పడి దాన్ని దిగి రాలేనంటే సుఖిస్తున్నట్లు లెక్క. సందర్భాన్ని బట్టి ఏ డౌన్కైనా దిగ్గలిగితే నువ్వు ఇచ్చిన వాటి బట్టి సంతోషిస్తే తప్ప పరిస్థితులకు లోబడిపోయే మనిషిగా ఉన్నట్లు లెక్క. స్తోత్రం చెప్పండి. నువ్వు సంతోషం కోరుకుంటున్నావా, సుఖం కోరుకుంటున్నావా? సుఖాన్ని కోరుకుంటే పాపంలో పడిపోతావు. మనుషుల సంగతులు అవి. చూడండి, తిన్ను తాగు సుఖించు అంటే కదలకుండా ఉంటాడు అనమాట. అంటే ఇక కంఫర్ట్ జోన్లో అంతే. వాడు ఆ లెవెల్ నుంచి తగ్గలేదు ఇక, అంతే. అదే స్టాండర్డ్, అదే సరౌండింగ్స్ అంత మించి ఒక్క స్టాప్ దిగలేరు. ఏమండి, ఏజీ అంటున్నాడు, ఒరే ఎన్నో సంవత్సరాలకు నాకు ఆహారం ఉందనుకుంటున్నావు, ఎన్నో సంవత్సరాలకు నాకు బట్టలు ఉన్నాయి అనుకుంటున్నావు, నాకు అవి ఉన్నాయి అనుకుంటున్నావు. అసలు ఈ రాత్రే నీ ప్రాణం ఎత్తుకెళ్ళిపోతే అది ఎక్కడికి పోయిద్ది? అది ఎవరి తరం అయ్యిద్ది? ఇవన్నీ ఏమవుతాయి? మనుషుల సంగతి ఏంటనంటే, నాకేంటి గవర్నమెంట్ జాబ్ ఉంది, నాకేంటి తాతలు ఇచ్చిన ఆస్తుంది, నాకేంటి వస్తుంది అనుకున్నావా? మనుషుల సంగతులు. దేవుడి సంగతి ఏంటో చెప్పనా? ఒక ముద్ద తింటున్నావంటే ఆయన కృపండి, రక్షించబడ్డాం, ఉంటే బ్రతుకుతాం, దేవుడు చూసుకుంటాడు, పోతే ఆయనతో పాటు. నీ ఆత్మను గురించి పట్టించుకుంటే దైవిక సంగతి, నీ ఆత్మను మొదట పెట్టుకుంటే దైవిక సంగతి, నీ ఆత్మ విషయంలో మొదట ఆలోచిస్తే దైవిక సంగతి, నీ శరీరాన్ని మొదట పెట్టుకుంటే మనుషుల సంగతి. స్తోత్రం చెప్పు. అర్థమైందా?
పుల్ల మరి అర్థమవుతుందా? ఏ సంగతుల్లో ఉన్నావు? నాటి నుంచి మందిరానికి వచ్చినా ఏమండి మన ఆలోచనలన్నీ మనుషుల ఆలోచనలు, మనుషుల సంగతులలో ఆగిపోతున్నాయి తప్ప దైవిక సంగతులని, దైవిక ఆలోచనల్ని లెక్క పెట్టలేకపోతున్నాను. నేను దేవునిలోనికి మార్చబడటానికి మూలమైన వాక్యం అయితే ఇది. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు చేద్దాం అనుకుంది, చేస్తుంది, సంపాదించి ఏమైపోద్దండి? అంత పిల్లలు ఉంటే కొట్టుకు చేస్తారు, పిల్లలు లేకపోతే మిగతా కుటుంబీకులు దాన్ని అనుభవిస్తారు. నా ఆత్మ ఏమైద్ది? నా ఆత్మ ఎక్కడికి పోయిద్ది? భూమి మీద బతుకున్నప్పుడు, ప్రభు సమీపముగా ఉన్నప్పుడు, ప్రభు బోధిస్తున్నప్పుడు నువ్వు కేవలం దేహమో ప్రాణమే కాదు, నీలో ఒక ఆత్మను పెట్టా, దానికే ప్రాణం పెట్టని ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన మొర్రేంటో, ఆయన సంగతి ఏంటో నువ్వు వినకుండా నిర్లక్ష్యం చేస్తూ ఎంతసేపు లోకంలో, సంపాదనలో, తిండిలో, ఆటల్లో, పాటల్లో, ఏమండి పాపములో, మనుషుల్లోనే, మనుషుల సంగతుల్లోనే బ్రతికేస్తే ఈ రోజు నన్ను పిలిస్తే ప్రభు నీ ఆత్మ ఏమైంది? నువ్వు అలా ఉన్నంతకాలం ప్రభువుకి అభ్యంతరమే, పోతే నరకమే. భూమి మీద అభ్యంతరంగా ఉన్న నీవు పరలోకంలో ప్రభు పక్కన కూర్చోగలవా? అవద్దు కదా. అందుకే ఇలాగ అన్నాడు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 25వ వచనం. వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఏమండి, ఎన్నో అనుభవాలు చూస్తాం కానండి, ఇప్పుడున్న సమస్యకి ఆ అనుభవాన్ని ఉపయోగించుకో. ఏమంటున్నాడు అక్కడ? పాపం గుడివాడ నుంచి విజయవాడకు ఒక కుటుంబం వచ్చారు. ఫస్ట్ 3-4 ఎకరాలు కౌలు చేశాడంట, బాగా కలిసి వచ్చింది. ఈసారి 30-40 ఎకరాలు చేసాడు, బాగా దెబ్బ అయిపోయింది. అప్పులే అప్పులు, 30 ఎకరాల మీద డిపెండ్ అయ్యి అప్పు చేసి కూతురు పెళ్లి చేశాడు, అప్పు చేసి ఇల్లు కట్టాడు. 30 ఎకరాల కౌలు ఉందిగా, ఈ 30 ఎకరాల కౌలు అప్పు చేసి చేశాడు, పొలం అప్పు చేసి చేశాడు. దాని మీద లాభం వస్తే కూతురు పెళ్లి చేసిన అప్పు, ఇంటికి చేసిన అప్పు, పొలం చేసిన అప్పు పోతే ఇంకా మిగిలిపోద్ది. నిజం కరెక్ట్గా పండితే. దరిద్రం ఏంట్రా అంటే పండ్ల దేవాలా తీసేసి అక్కడ ఉండలేక అప్పులు కడతా జాబుల కోసం విజయవాడ వచ్చారు. దేవుడు మహాకృప, ఆ భార్య మొదటి నుంచి ప్రార్థనకి వెళ్ళిద్దంట. 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఏందంట, ఆయన ఒక్కసారి కూడా చర్చికి వెళ్ళలేదంట. కానీ ఆ పక్కనే పనిచేస్తున్న అంకుల్ గారు ఒక్కసారి రా అని అడిగారంట. ఒక్కసారి వచ్చాడు, సెటిల్ అయిపోయాడు, బాప్తీసం తీసుకున్నాడు, అలా నిలబడిపోయాడు. ఆ పెళ్లి చేసిన అమ్మాయికి ప్రెగ్నెంట్ అయి వచ్చింది. ఆ డేట్స్ దగ్గర పడుతున్నాయి. అసలే అప్పుల్లో ఉన్నారు. ఇప్పుడు కానుంచే ల్యాండ్ నుంచి ఆపరేషన్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ లేదందంట. 6 పాయింట్లు ఉంది, మినిమమ్ 9 పాయింట్లు కావాలి. ఆ బ్లడ్ లేదు, ఎక్కించాల్సిన బ్లడ్ కూడా చూసుకోండి. కానుపు చేపిస్తానికే డబ్బులు లేవంటే ఇది బ్లడ్ అంటుంది, ఆపరేషన్ అంటుంది, ఏదో అంటుందని గజగజ అనుకుంటూ వచ్చారు. సరే ఆ ఇంటికే నెలకోట అనుకుంటూ వెళ్ళాను, ప్రార్థన చేశాను. ఏంటమ్మా అంటే ఇలా చెప్పారండి. డాక్టర్లు అట్టాగే చెప్తారు, ప్రార్థన చేస్తా, నాకు ప్రార్థన చేయండి మీరు కూడా అని ప్రార్థన చేశాను. మళ్ళీ డెలివరీ కంటే ముందు మళ్ళీ చెకప్ చేయించుకుంటారు కదా. ఆ చెకప్ చేయించుకున్నప్పుడు 6వ నెలలో 7వ నెలలో ప్రార్థన చేశాను నేను. 5, 6, 7 ఇప్పుడు 9వ నెలకి వెళ్ళిద్ది కదా. ఈ గ్యాప్లో 9 పాయింట్లు దాటేసింది బ్లడ్. ఒకటి మ్యాక్సిమం ఆపరేషన్ అన్న ఆ డెలివరీని నార్మల్ డెలివరీ చేస్తాడు దేవుడు. నార్మలే, ఆపరేషన్ పడలే, ఏం పడలే. వాళ్ళకి తిప్పి కొడితే 5,000 ఖర్చుతో మొత్తం అయిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ చూసుకున్నారు, కాకపోతే ఆపరేషన్ పడిద్దాం అన్నారు, బాగా పడిపోయారు. నార్మల్ ఒక 5,000, 10,000 కూడా అలా అయిపోయింది మొత్తం డెలివరీ. రోజు నిలబడి సాక్ష్యం చెప్పింది.
నేను అన్నాను, నీ కడుపులో పిండం పెట్టినోడి తెలీదా నీ పరిస్థితి ఏంటో, నీ కష్టం ఏంటో, నీ డబ్బులు ఏంటో అని. నీకు ఆ ధైర్యం వచ్చిద్దా? ఆయన చూసుకుంటాడులే, ఏదో ఉంటుందిగా లోకల్ సామెత, నారు పోస్తున్నాడు నీరు పోయిడా అని చెప్పని నువ్వు దైవిక సంగతులు ఆలోచించగలవా? చించగలవా? నీ చింతలు ఏం చేస్తున్నాయి అని అంటే నేను దైవికమైన సంగతులు ఆలోచించకుండా చేస్తున్నాయి. అందుకే ప్రభు అన్నాడు, చింతించేమన్నా సాధిస్తావు పని. ఆకాశ పక్షులు చూడండి, పొద్దున్నే లెగుతున్నాయి, ఎదులుచుకుంటున్నాయి, స్తుతిస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఆడికి ఏ గొడవ లేదు. క్రిస్మస్ బట్టలు కొనాలి, పెయింట్లు వేయాలి, డెకరేషన్ చేయాలి, గ్యాస్ అయిపోయింది, కరెంట్ అయిపోయింది, ఏ కూడా లేదు. పొద్దున్నే లెగుతాయి, వెళ్తాయి. ఎన్ని జీవరాశులు ఉన్నాయి తెలుసు భూమి మీద? కొన్ని కోట్ల జీవరాశులు ఏ రోజు కడుపు మాడకుండా తింటాయి. మరి మనకండి, ఇవాళ కాదు నువ్వు కొత్తగా సంఘానికి వచ్చింది, ఈ రోజుకి నువ్వు నిజంగా తిరగేసుకుంటే ఎన్ని వేలులు సాక్ష్యాలు కార్యాలు నీ జీవితంలో ఉన్నాయో అన్ని చూసి కూడా ఈరోజు చింతిస్తున్నావంటే మనుషుల సంగతులు నీలో ఉన్నాయి. అన్ని చూసి ఏమండి, ఇన్ని చూసి నాకేమని నమ్మాలి? సేవ మొదలుపెట్టిన కొత్తలో నా దగ్గర ₹1 ఉండేది కాదండి. ఆయిల్ కూడా లక్ష్మి అంటే కొట్టించేది. ఆవిడ పెన్షన్ ఆపేశారన్నమాట. పైన పిల్లలు 21 years దాటితే వాళ్ళకి పెన్షన్ ఇవ్వద్దు, ఏదో ఏదో ఆపేశారు. భీమవరం వెళ్ళాలన్నా ఆవిడే కొట్టించాలి, విజయవాడ వెళ్ళాలన్నా ఆవిడే కొట్టించాలి. అయిపోయింది. ఇంప్రూవ్ ఆవిడ ఇంకా మేలే చేస్తుంది కదా మరి సేవకి అని చెప్పాను నేను. కొన్ని నెక్స్ట్ మంత్ ఏం రాలా, చానాలు పట్టింది ఆ డబ్బులు వస్తాను. దేవుడు ఏం చూపించాడంటే అక్కడ ఆవిడకి ఆ డబ్బులు ఆగిపోగానే సంఘంలో కొంతమంది ద్వారా దేవుడు గుప్పిళ్ళు ఇప్పడం, దశంభాగాలు ఇప్పుతూ మొదలుపెట్టాడండి. పరుసులో ఆఖరి ₹1 అయిపోయే టయానికి ఎక్కడి నుంచి అట్లా వస్తుందో కానుకొచ్చేస్తుంది. ఇది చూసిన తర్వాత ఇంకా నాకు ఈ డబ్బుల గురించి చింతించాల్సిన అవసరం ఏమైనా ఉందా? నాకు అసలు నేను అన్నాను, ఆల్రెడీ 1-2 ఎక్స్పీరియన్స్లు దేవుడు నీకు ఇచ్చినాక నువ్వు ఇంకా దాని గురించి చింతిస్తే ఇంకేమి నేర్పించినట్టు, ఏం నేర్చుకున్నట్టు, నువ్వు ఏం విశ్వాసం నీకు వచ్చినట్లు? 1-2 కార్యాలు చూసిన తర్వాత కూడా నువ్వు ఇంకా అల్ప విశ్వాసగానే ఉంటే, నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తూ ఉంటే ఎలా వస్తాయి, ఏదో చేస్తాడు దేవుడు ఆ నమ్మికతో వెళ్ళిపోవాలి. ఎలా జరిగిద్ది. ఇంకా భక్తి చేసే ఉపయోగం ఏంటి? జరగకపోతే ఎలా జరిగిద్ది? నువ్వు ఆ టెన్షన్ తీసుకునే లెక్కైతే మనుషుల సంగతులు, అన్ని మనుషుల సంగతులు. ఆయన అన్నాడు, ఆకాశ పక్షులకే కొదువు చేయట్లేదు కదా మీకు అని చేస్తున్నారు, వాటికంటే శ్రేష్ఠులు. వాటికి అంత సమకూడదంటే మీకు ఎందుకు సమకూడట్లేదు? మీరు వాటికంటే శ్రేష్ఠులు. మీరు చింతించొద్దు, మీకు ఏమేమి ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు ఏ సంగతులు ఆలోచిస్తున్నావో రాత్రి ఒకసారి పరిశీలన చేసుకో. వాడికేమో ఉండి ఉందగా తిననే ఆలోచన, లేనోడికేమో లేక ఎట్ట వచ్చిద్రా అనే చింత. వాడికి ఉంది, వాడికి దేవుడు అక్కర్లా. నీకు లేదు, నీకు సంపాదించుకునే మనసే. మరి ఇద్దరికీ దేవుడు ఏడండి? ₹1 ఉన్నవాడు దేవుని మాట ఎత్తట్లా, ₹1 లేనోడు దేవుని మాట ఎత్తట్లా. మరి ఇంకా దేవుని సంగతులు ఎలా వస్తాయి? నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుని సంగతులు ఎప్పుడు ఆలోచన చేస్తావు? దైవికమైన సంగతులు ఎప్పుడు ఆలోచన చేస్తావు? నీ ఆత్మ గురించిన సంగతులు ఎప్పుడు ఆలోచన చేస్తావు? ప్రభు బోధించే సంగతులు ఎప్పుడు ఆలోచన చేస్తావు? ప్రభు నిత్యం ఇస్తున్న వాక్యం ఎప్పుడు ఆలోచన చేస్తావు? లేనోడు చింతలో అయిపోయాడు, ఉన్నోడేమో నీకేంటి తిని తాగి దొడ్డలాడు అంటున్నాడు. ఎక్కడ అక్కడ 2 చోట్ల దేవుడు లేకపోతే ఎవరిలో ఉంటాడు మరి? ఎవరి దగ్గర ఉంటాడు మరి? ఎవరు ఆలోచిస్తారు దేవుని సంగతులు? వాక్యం ఇలా చెప్పింది కదా, సంఘం ఇలాగుంది కదా, ఫలానా వ్యక్తి యొక్క స్థితిలో ఉంది కదా. ఏమండి, నీ సంగతులు దాటి దైవికమైన సంగతులు, ఆత్మీయమైన సంగతులు ఎంత ఎక్కువగా ఆలోచించగలవు అంత ఎక్కువగా నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నట్లు లెక్క. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, ఒక వారం తిరిగే లోపు భౌతికమైన విషయాలు కాకుండా ఆత్మీయమైన సంగతులు, సంఘంలోని ఆత్మీయమైన సంగతులు, రక్షణ లేని వారు, వెనకమాల పడిపోయిన వారు, వీటి గురించిన చింత నిన్ను ఎంత ఆవరిస్తుందో ఒకసారి చెప్పు. అసలు వాటి గురించి ఆలోచించవు కదా, ఆ గొడవ మనకు అవసరం లేదు కదా. ప్రభువుని ఏ సంఘంలో ఉంచాడు, ఆ సంఘంలో ఉన్న సేవకుల పక్షంగా ప్రార్థన చేయడమే కానీ, సంఘంలో ఉన్న భారాల గురించి పట్టించుకోవడమే కానీ, ఈ వ్యక్తుల గురించి పట్టించుకోవడమే కానీ, వాళ్ళని ప్రార్థనలు ఎత్తిపడితే ఏం అవదు కదా, ఏం అక్కర్లేదు కదా.
ఉంటే ఎంజాయ్, దేవుడు అక్కర్లా. లేకపోతే చింత, దేవుడి వాక్యం ద్వారా విశ్వాసం అక్కర్లా. నీకు ఎక్కడా అక్కర్లా. ఏమవుతావు? ఏ మేలు పొందుకుంటావు? దేవునికి అభ్యంతరంగా అయిపోతున్నావు రోజు రోజుకి. దేవుడు నిన్ను వాడుకోవాలని సంఘంలో ఉంచాడు, నిన్ను లోకానికి ఒక సాక్షిగా నిలబెట్టాలని సంఘంలో ఉంచాడు, ఎన్నో అనుభవాలు ఇచ్చి ఇప్పుడు ఎంతో ఒక ప్రయాణం ద్వారా నిన్ను మరొక స్థితిలోకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. నువ్వు మాత్రం ఎన్నో అనుభవాలు పొందుకుని కూడా నడిపిస్తున్న నడిపింపు ఏమిటో, శోధించబడినప్పుడు సువర్ణలాగా బయటకు వస్తానని చెప్పిన విశ్వాసం లేకుండా నువ్వేమో అయితే కృంగిపోవడం, లేకపోతే పొంగిపోవడం, ఎక్కడో అయిపోతున్నావు తప్ప దేవుని పట్టుకోవట్లా. పొంగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దేవుని కృప అనుకోవట్లా, దేవుని మహింపరచట్లా. కృంగిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు నా దేవుడు నాకేంటి అనుకోవట్లా. ఇంకా నువ్వు దైవికమైన సంగతులు ఆలోచించే స్థాయికి ఎప్పుడు వస్తావు? అభ్యంతరంగానే అయిపోతున్నావు కదా. లోక 17:26 నుంచి చదువు. నోవాహు దినములలో జరిగినట్టు ఏం చేశారు వాళ్ళు? తినుచు త్రాగుచు వారికి దేవుని గురించిన చింత లేదు. ఏమండి, ఈ నోవాకేంటి పిచ్చి పట్టింది? ఆ పిచ్చోళ్ళలాగా ఇడేంటి కొమ్మలు నరుగుతాడు, చెట్లు నరుగుతాడు, కీళ్ళు తెస్తాడు, 3 పిల్లలు 3 కోడళ్ళు ఉంటే పొద్దున్న లేచిన కానీ చాలా గొడ్డి చాకరీ చేపిస్తాడు. మా పిల్లలు రోజు ఎంజాయ్ చేస్తున్నారు. వయసులో ఉన్న పిల్లలు, పెళ్ళైన పిల్లలు, పెళ్ళై 100 ఏళ్ళు అయిపోయింది, వాళ్ళకి పిల్లలే పుట్టట్లేదు. ఈ నోవాగాడు ఏంటి వాళ్ళతో పొద్దున్న లేచిన కాడి నుంచి గొడ్డి చాకరీ చెప్తారు. కాపురం ఎప్పుడు చేస్తారు, పిల్లలు ఎప్పుడు కంటారు? ఎందుకు జీవితంలో ఆనందించే క్షణాలను కూడా విడిచిపెట్టి వీళ్ళు వాడే కడుతున్నారు? ఒక్కడన్నా ఆలోచన చేశాడా? కళ్ళ ముందు అంత పెద్ద వాడ కడుతుంటే స్వార్థ చెప్తుంటే ఒక్కడన్నా ఆలోచన చేశాడా? వాళ్ళకి ఎంతసేపు ఏంటంట? తినటం తాగటం, ఏదో పార్టీ చేసుకుంటాం. పార్టీ అంటే పెళ్లి చేసుకుంటాం. కొంతమందికి సందర్భం వచ్చి ఎంటర్టైన్మెంట్ కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం సందర్భాలు క్రియేట్ చేసుకుంటారు. దాంట్లో ఫర్ ఫన్ అంటారు. వాళ్ళ గొడవంతా ఏంటి? కళ్ళ ముందు ఒకడు ఆ వజాన్ని నలిగిపోతుంటే 500 ఏళ్ల వయసులో మొదలుపెట్టి 600 సంవత్సరం వరకు ఆడ వజాన్ని నలిగిపోతుంటే పిచ్చోళ్ళలాగా చెక్కిందే చెక్కి, కోసిందే కోసి, ఏమండి పూసిందే పూసి ఆ నమూనాతో మొదలుపెట్టినాడు వాళ్ళ కళ్ళ ముందు అంత వాడ కడుతుంటే ఒక్కడు కూడా వీడు ఏదో చేస్తున్నాడు, నమూనాతో మొదలుపెట్టి నిజంగా ఒక వాడ కట్టగలిగాడు, మన జీవితంలో ఎప్పుడన్నా పడవన్న చూసామో ఇంత వాడు ఎలా కడుతున్నాడు, వీడికి కొలతలు ఎవరు చెప్తున్నారు, వీడికి బోధ ఎవరు చేస్తున్నారు, వీడికి ప్రింట్ ఎవరు వేస్తున్నారు, ఒక్కడన్నా ఆలోచన చేశాడా? ఎవ్వరికి దేవుని సంగతులు అక్కర్లా, సంఘపు సంగతులు అక్కర్లేదండి. ఎవ్వడొక వాడికి సెల్ఫే. తినచోం, తాగచోం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికిచ్చుకోవడం. అంటే ఆ పెండ్లిలో దేవుని చిత్తం లేదు, అది మ్యాటర్. పెళ్లి చేసుకోవడం తప్పని దేవుడు ఎక్కడ చెప్పలేదు, కుటుంబం పెట్టింది ఆయన. ఆ పెండ్లిలో దేవుడు లేడు, దేవుని పద్ధతి, దేవుని విధానం కూడా లేదు, దేవుని క్రమంలో ఎంపిక లేదు, దేవుని పద్ధతి, దేవుని విధానం కూడా లేదు. ఎంజాయ్, తినడం, తాగడం, పెళ్లికి ఇచ్చుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, ఇదే గొడవ, ఇదే ఇదే లైఫ్. ఇంతేనా? చూశాడు చూశాడు చూశాడు, కళ్ళ ముందు వాడ గట్టించి బోధ చేయించాడు, స్వార్థ చేయించాడు. 120 ఏళ్ళు చేసినా మారలేదండి. మనుషుల సంగతులతోనే ఉండిపోయారు. ఆనాటి ప్రపంచంలో దేవుని సంగతుల్ని విని ఆలోచన చేసిన వాడు, ఆలోచించడమే కాక అనుసరించిన వాడు నోవాహు ఒక్కడే. ఆలోచించాడు, అనుసరించాడు. ఆ నోవాహును బట్టి, నోవాహుకు భుజం కాసిన భార్య బిడ్డల కోడలను బట్టి ఆ 8 మంది మాత్రమే ఆ నోవలోకి ఎక్కారు. మనుషుల సంగతులను ఆలోచిస్తూ ఉన్నవారు, ఏమండి, ఫైన్ డే దేవుడు ఆకాశపు తూముల్ని విప్పేశాడు. సన్నగా మొదలైంది. అప్పుడు దాకా వర్షం లేదు భూమి మీద. ఏంట్రో నోవా గారు చెప్పిన చూసి నిజమయ్యేలాగా ఉందని చెప్పని పీకల దాకా తింటా, తాగుతా, అపహాసం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ జీవితంలోనే చూడ వాన దారలు వదిలేశాడు. పెద్దదైపోయింది, పెరుగుతుంది. నీటి మట్టం భూమి మీద మొదలైంది. వాడేమో పైకి తేలుతుంది, వీళ్ళేమో మునిగిపోసాగారు. ఇప్పుడు కేకలెత్తే నోవాహు నా చేతుల్లో లేదో చెప్పేస్తున్నాడు.
ఇప్పుడు కేకలేస్తే ఒక్కడ కూడా ఈత కూడా రాదు. దొరికితే కొబ్బరి చెట్టు మామిడి చెట్టు కూర్చుంటామే, అది కూడా మునిగిపోయినాక హెలికాప్టర్ వచ్చిద్దా? ఇప్పటిదాకా మనుషుల సంగతి ఆలోచన చేశారు. ఇప్పుడు ఏ సంగతి ఆలోచన చేసే అవకాశం కూడా వాళ్ళకి లేదు. నేను అంటున్నాను, నీ కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి కదా, ఎంతో బోధ వింటున్నావు కదా, ఎన్నో కుడికుల్లో పాల్గొంటున్నావు కదా, ఇంకా మనుషుల సంగతులలోనే మిగిలిపోతున్నావా? దేవుని సంగతులు పొందుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఏ సంగతుల దగ్గర ఆగిపోయావు? ఏమండి, ఇక్కడ ఇంకా లోతు దినాలు అలాగ ఉన్నాయంట, నోవా దినాలు అలాగ ఉన్నాయంట, ఇప్పుడు మనుషు కుమారుడు దినాలు కూడా అలా. అరే ఫోన్ ఓపెన్ చేస్తే చాలండి, ఒకడు మాయా అంటాడు, హాయ్ ఫ్రెండ్స్ అంటాడు, అంతా తిండే, మొత్తం తిండే, అంతా తిండే. వైరాగ్యం ఉన్నోడు కూడా తిని తినేస్తే బాగుండే అంత తిండే. ఎన్ని స్టాల్స్, ఎన్ని హోటల్స్, ఎన్ని తిండి, డ్రగ్స్, ఎంజాయ్మెంట్స్, మొత్తం పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఎంటర్టైన్మెంట్లు, పాపము, స్వలింగ సంపర్కం. ఆడామగ అన్న ఒక అర్థం పర్థం ఉంది, ఆడ మగ స్వలింగ ఆ దినాలు ఎలాగున్నా ఈ దినాలు అలాగ లేవా? తీసిపోతున్నాయి ఏమన్నా? పెచ్చు అంతకంటే ఎక్కువైపోయాం. యేసే అన్నాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకో, వెనుదిరగ మాక. లోతు భార్య ఏం చేసింది? ఏవి తన ప్రాణాన్ని కాపాడవో, ఆ బంగారం, ఇల్లు, వాకిలి, గొడ్డు, గోద, ఏవి తన ప్రాణాన్ని కాపాడవో వాటి వైపు వెనక్కి తిరిగి చూస్తుంది. నువ్వు దేని వైపు తిరుగుతున్నావు? స్తోత్రం చెప్పు. దేవుని సంగతులు ఆలోచన చేసేవాళ్ళే దేవుని చేతిలో పడతారు. దేవుని సంగతులు ఆలోచన చేసేవారే దైవికంగా వాడబడతారు. చూడండి, ముగ్గురు భక్తులు నేను టక్ టక్ ముందు పెట్టేసేసి చకచక అవజేసేస్తాను. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11 నుంచి కింద చదవండి త్వరగా. నేను వారికి స్వాస్థ్యం ఇయ్యను, తెగులు చేత ఈ లక్షల మంది జనాన్ని చంపేస్తాను. నిన్ను మాత్రం భూమి మీద బతికుంచుతాను, నీ వలన మహాజనం పుట్టిస్తాను. అప్పుడు అంటారు, మోషే సంతానము, మోషే సంతానము ఇజ్రాయెల్ దేశం స్వాధీనపరుచుకుంది. అబ్రహాం సంతానం అయిపోద్ది, మళ్ళీ ఏ జనరేషన్గా పిలువబడతారు వీళ్ళంతా? అంతే కదా? మీకు అర్థమైంది అక్కడ పాయింట్. ఏం మోషే వీళ్ళంతా పద్దాకి ఎన్నిసార్లు నాకు ఇసుకెత్తున్నారు, పది మార్లు ఇప్పుడు తిరుగుబాటు చేశారు, ఇసుక ఇచ్చారు, నాకు వీళ్ళు ఎవరి మీద ఇష్టం లేదు, ఒకసారి పక్క దొక్కు మొత్తం చంపేస్తా. మొత్తం చంపేది అట్టగా బాబు, నువ్వు ఉన్నావు ఇంకా భూమి మీద, నీ మూలంగా పిల్లల్ని, నీ పిల్లల మూలంగా మళ్ళీ అబ్రహాం తర్వాత ఇస్సాకు, యాకోబు 12 గోత్రాలు ఎట్లా మొదలైనయో మళ్ళీ నీ దగ్గర నుంచి సంతానం మొదలుపెట్టి పెంచుకుంటూ పోయి మహాసంతానం చేస్తాను. తప్పుకో అన్నాడు. బంపర్ ఆఫర్ కాదు, అవునా కదా? బంపర్ ఆఫర్ అయినా కదా? ఆహా, పాపం చేసిన వాళ్ళు పోతారు, పరిశుద్ధిగా మిగులుతాను, నా సంతానమే కేవలం ఇప్పుడు 12 గోత్రాల వారు ఆ దేశ స్వాధీనపరుచుకుంటారు. కానీ తర్వాత ఏంటి? మొత్తం ఒక్క మోషే సంతానమే కానాను దేశం స్వాధీనపరుచుకునేది. స్వార్థంగా ఆలోచిస్తే నేనే అనుకో, సంపే ప్రభు 10 మంది నా వల్ల కూడా కావట్లేదు వెళ్తాం, నా సంతానానికి ఇజ్రాయెల్ దేశం వచ్చింది, ఇంకెవ్వడికి ఉండదు కదా, నా సంతానం మాత్రం వచ్చింది కదా, సంపే ప్రభు ఇటాచి పడతాడు అనేసి ఉండండి. మోషే అంటాడు, అయ్యా నువ్వు చంపేస్తాను తేలికే, నా వల్ల నీకు సంతానం పుట్టించడం తేలికే, కానీ వారలా చనిపోయారు అనుకో, అక్కడున్న ఐగుప్తులే కానీ ఇక్కడున్న కానాను దేశపు వారే కానీ తమ దేవుడికి సామర్థ్యం చాలక ఐగుప్తుల నుంచి విడిపించగలిగాడు, కానీ కానాన్లో చేర్చలేకపోయాడని నీ గురించి అవమానంగా చెప్పు. ఇక్కడ తన సంగతి, మనుషుల సంగతి ఆలోచన చేశాడా, దేవుని సంగతి ఆలోచన చేశాడా? నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఏ సంగతి ఆలోచన చేస్తున్నావు? ఏమండి, ఒక చోట వాక్యం చెప్పిన ప్రార్థన చేపిస్తాం కదా, ఓకే. ఆ తర్వాత మళ్ళీ మొన్నే వాక్యం చెప్పి అడుగుతాం కదా. నేను చెప్పిన వాక్యం అంతట్లో గద్దింపు ఉంది,
హెచ్చరిక ఉంది, మార్గం ఉంది. ఆ మార్గం దాటినాక మేలు ఉందండి. ఆ విన్న మనిషికి మాత్రం కోల్పోయింది కాకుండా మిగిలింది కూడా దోచుకున్నాను చూడు, అదే పట్టుకుందండి మాట. మనిషి ఏం పట్టుకుంది చెప్పనా? నేను గద్దించుకుంటా అంటే నేను సరి చేసుకోవాల్సిన విషయం ఏంటి, నేను వెంబడించాల్సిన మార్గం ఏంటి, నా దగ్గర ఉన్న లోపం ఏంటి, ఇదంతా అయిపోయింది. అవన్నీ చేసినాక అదంతా సరి చేసుకున్నాక దేవుడి మీద ఆధారపడి నాకు వచ్చి మేలు చెప్పాను చూడు. ఇప్పుడు ఏంటంట, వాక్యంలో కూడా మేలే చేస్తానని దేవుడు చెప్పాడు. ఏ మొక్క వరకే పట్టుకున్నావు? ఆ దెమ్మ తిరిగిపోయింది. నేను చెప్పిన వాక్యం ఏంటి, అర్థమైంది ఏంటి అంటే, ఆవిడికి ఏం కావాలో ఆ మొక్క వరకే తీసుకుని దేవుడు వాళ్ళ వాక్యం నాతో మాట్లాడాడు. దేవుడు చాలానే మాట్లాడాడు. నీతో ఏం మాట్లాడాడు? నీతో ఏం మాట్లాడాడు? ఇప్పుడు నేను కనుక మంచి భక్తి చేసి దేవుడిని అప్పులు తీసేస్తాడంటే, ఇక్కడ అప్పుల్లో ఉన్నోడు అనుకో, అమ్మాయి ఆ దేవుడు నాకు ఎవరు మాట్లాడాడు, అప్పులు తిరుగుతాడంట. ఒక మొక్కే చెప్పాను కూటమంతా. నీకేదో ఒక్క మొక్క కనెక్ట్ అయింది, నువ్వు చేయాల్సిన భక్తి గురించి గంట బోధించి ఇంత భక్తి చేస్తే జరిగిద్దని చెప్తే నువ్వు ఏం భక్తి చేయాలో పక్కన పెట్టేస్తున్నారు. వాక్యంలో కూడా ఏం చెప్పారు చెప్పని, వాళ్ళ జాబులు వస్తాయి అన్నాడు, గర్భఫలాలు వస్తాయి అన్నాడు, ఇల్లు కట్టేస్తావు అన్నాడు, అప్పులు తీరిపోతాయి అన్నాడు. అసలు ఈ సంవత్సరం అన్నీ మేలు అని ఫస్ట్ కోటనే మాకు అట్ట చెప్పాడు. ఏం చేస్తే వస్తాయి అవన్నీ మాకు అసలు వస్తాయని చెప్పాడు. ఏం చెప్తే వస్తాయి? నేను చెప్పినందుకే మీకు వచ్చేతయా? నువ్వేమన్నా చేయాలా? అది ఏం చేయాలో పట్టుకోవట్లేదండి. మనుషుల సంగతి చెప్పనా, అసలు ఏ రోజు వాక్యంలో చెప్పడు, కానీ ఇవాళ చెప్పాడు కుటుంబాల్లో దేవుడు దీవెన వస్తుందని చెప్పాడు, నీ కొండ పొంగిపోయి వెళ్ళిపోతుందని చెప్పాడు, ఏంటి నీ కాళ్ళు నేతిలో పడిద్దని చెప్పాడు. ఎప్పుడు పడిద్ది? ఎప్పుడుతో మాకు సంబంధం లేదు, నువ్వు చెప్పేసప్పుడుగా అట్ట అయిపోయారు మనుషుల సంగతి. ఏం చేస్తే వచ్చింది అది మాకు అనవసరం, నువ్వు అన్నావు కదా నేతిలో పడిద్దని. అక్కడ అయిపోయారండి. మోషే నాకేం మేలు ఇందులో, అక్కడ ఆగిపోయి ఉంటే వీళ్ళు అందరూ చచ్చేవాళ్ళండి. అంతే కదా? మోషే నాకేంటి ఇప్పుడు ఇందులో, నా సంతానం కేవలం నా రక్తం నా గర్భంలోంచి వచ్చిన వాళ్ళే కానాను తీసుకొద్దాం, చాలు చాలు ఇదొక్కటి చాలు వేసి అని అంటే, మోషే దేవుని సంగతిని ఆలోచన చేశాడు. నువ్వు వాక్యం అన్నప్పుడు నీ సంగతి కంటే ముందు దేవుని సంగతిని ఆలోచించి, దేవుని విషయం ఆలోచించి. అర్థమవుతుందా నా బాధ మీకు? అర్థమవుతుందా? ఎవరి సంగతి ఆలోచన చేయాలండి? దేవుని సంగతిని ఆలోచన చేయాలి ఫస్ట్ మనం. ఏలియా వెళ్ళి ఆహాబ్ అన్నాడు, ఇక్కడ నుంచి వర్షం ఎప్పుడన్నా వాన కుమ్మరించయ్యా అని చెప్పని ప్రార్థన చేస్తాడు, కానీ అసలు 3 ఏళ్ల పాటు వాన రావద్దని ప్రార్థన చేస్తాడా? ఎప్పుడని చేస్తాడా? ఇప్పుడు నేను ప్రార్థన చేస్తా, నేనేం చేస్తాను చెప్పనా, ఆదివారం నేను ఇంటికి వచ్చేవరకు నీ ఇష్టం ప్రభువా, ఆపే ప్రభువా, నేను చర్చిలో అడుగు పెట్టిన తర్వాత నీ ఇష్టం, శనివారం సాయంత్రం పడినాయి నీక నీ ఇష్టం. నా స్వార్థం కావాలా వద్దా నాకు? ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడండి, ప్రభువా నీ మాటను పట్టించుకున్నప్పుడు, నిన్ను తప్ప ఎవరన్నా సేవించినప్పుడు దేశంలో కరువు తెస్తానన్నో, వాన ఆపేస్తానన్నో, ఆకాశం ఇత్తడిగా చేస్తానో, భూమి ఇనుముగా చేస్తానన్నో, ఎన్ని చెప్పావు, చేయవేంటి చేసేయని చెప్పి ప్రార్థన చేశాడు. ఆసక్తిగా ప్రార్థన చేశాడంట. మామూలు మనలాంటోడే ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ఇప్పుడు రేపు పిచ్చోడు ఏలియా, కరువొత్తు నువ్వేం చేస్తావు? నువ్వెక్కడ తింటావు? నీకు నీళ్ళు ఎలా తాగుతావు? తన సంగతి గురించి ఆలోచన చేస్తే దేవుణ్ణి మహింపరచగలిగేవాడండి ఏలియా? పరచడు. వెళ్ళాడు, చెప్పాడు, వచ్చాడు. తన సంగతిని పట్టించుకున్న ఏలియాని దేవుడు పట్టించుకుంటూ మొదలుపెట్టాడు. బయటకు రాగానే అన్నాడు, నేను ఎందుకు చంపేద్దామని చెప్తాడు. ఒకటి, ఈ దేశంలో నీకు ఎవడు అన్నం పెట్టడో, నీకు దొరకదో, నువ్వు కెరీతు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అన్నాడు. అడిగితేనైనా ఏలియా ముందు దేవుని సంగతి చూశాడు. నా దేవుని ధర్మశాస్త్రంలో చెప్పింది, ఇది దేవుని దేశం, ఇక్కడ దేవుని తప్ప మరే విగ్రహాన్ని కొలవకూడదు,
అలా కొలిస్తే ఇలాంటి శాపాలు ఉన్నాయని చెప్పాడు. జరుగుతుంది కాబట్టి శాపం రావాలి, నువ్వు చెప్పిన శాపం పంపించే అన్నాడు, వెళ్ళాడు, శపించాడు, వచ్చాడు. కానీ అందులో ఆ శాపంలో తను బలైపోతాడు కదా. ఎందుకు వచ్చిన గొడవలే, రాజాడి పాపాన్ని పోతాడు, ప్రజల పాపాన్ని పోతారు. ఇప్పుడు ఇలాంటి శాపాలు ఏమైనా పెడితే నాకు మంచిది లేకుండా పోతాయి, వచ్చిద్దా రాదో స్వార్థం మనకైతే? ఆలోచన చేయమో మనమైతే? ఖచ్చితంగా చేస్తాం. ఇలా ఏం పట్టించుకోవాలా, దేవుని సంగతి ముందు వీళ్ళకి బుద్ధి రావాలి, నా దేవుడు గొప్పడని తెలియాలి. అలా తెలియాలంటే ముందు వాన ఆగిపోవాలి. నేను చెప్తున్నా, తన గురించి ఏలియా ఆలోచన చేయకపోయినా తన గురించి ఆలోచన చేసిన ఏలియా గురించి ప్రభు ఆలోచించడం మొదలుపెట్టాడు. నువ్వు వెళ్ళి కిరీత్ వాక్ దగ్గర కూర్చో, నీకోసం కాకోళ్ళనికి అప్పటికే చెప్పాను, డైలీ బ్రెడ్ మీట్ వచ్చేస్తాయి. వచ్చినాయా రాలేదా? నీళ్లు తగ్గిపోయే టయానికి మళ్ళీ ఇంకొకరు చూపించాడు. ఎక్కడా కూడా ఏలియా ప్రార్థన ఉండదు. ఏలియా ఏం చేశాడు? దేవుని సంగతిని పట్టించుకున్నాడు. మీకు అర్థమైంది భక్తులు ఎందుకు గొప్పలు అయ్యారో? వాళ్ళ స్వార్థం ఎక్కడ పట్టించుకోలా. ఏమండి, మోషే ఐగుప్తుని అనిపించుకుంటానికి ఇష్టపడలేదంట. ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటానికి ఇష్టపడలేదంట. దేవుని ప్రజలతో శ్రమైనా పడతాను అనుకున్నాడంట. అల్పకాలం పాపం నాకొద్దు, నాకు దేవునితో శ్రమ పడతాయి, నాకు కావాలి. వాళ్ళు తమ స్వార్థము, సౌఖ్యము, సుఖము చూసుకోలేదు కాబట్టి దేవుడు వారిని వాడుకున్నాడు. మనం అంతా మన స్వార్థము, మన సుఖం, మన సౌఖ్యం చూసుకున్నాం కాబట్టి దేవుని సంగతి ఆలోచన చేయలేకపోతున్నాం, దేవుడు మనల్ని వాడుకోలేకపోతున్నాం. హల్లెలూయా. దావీదు యుద్ధం దగ్గరకు వచ్చాడు. గొల్యాతు గాడు దేవుని తిరస్కరిస్తున్నాడు. ఇప్పుడు దావీదుకు వచ్చిన నొప్పి ఏంటి? ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు నా దేవుని తిరస్కరిస్తాడా? దావీదుకు వచ్చిన రోషం ఏంటి? దావీదుని ఏమన్నా అన్నాడా? దావీదు అన్నల జోలికి ఏమన్నా వచ్చాడా? ఎవరి జోలికి రాలా. కానీ వాడు అనుదినము వచ్చి, ఈ దేవుడు యెహోవా కాదా, మా దేవత ఫలానా కాదా, రండ్రా మీ దేవుడి నామలో అని చెప్పని యెహోవా దేవుని తృణీకరిస్తున్నాడు. అది నచ్చలా దావీదుకి. సున్నతి లేని ఒక ఫిలిస్తీయుడు వచ్చి దేవుని తిరస్కరిస్తున్నాడు ఏంటి? జీవంగా దేవుని తృణీకరిస్తాక వీడు ఏ పాటివాడు అని చెప్పి నేను వెళ్తా అన్నాడు. ఎందుకన్నాడు? నా దేవుడు నాడు అవమానపరుస్తున్నాడు. తన సంగతి ఆలోచన చేస్తాడా, దేవుని సంగతి ఆలోచన చేస్తాడా? అప్పటికి ఒక ఆఫర్ ఉంది అక్కడ, ఆయన చంపేస్తే వేస్తామని. ఆఫర్ కోసం వెళ్ళా, నా దేవుణ్ణి తృణీకరిస్తాడా, మీరు వెళ్ళకపోతే నేను వెళ్తా. అందుకు దేవుని దగ్గర గొప్పడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భక్తులు మనకేం నేర్పిస్తున్నారంటే దేవుని సంగతులు ఆలోచన చేయాలి, దేవుని సంగతుల కొరకు నిలబడాలి, స్వార్థమును పక్కన పెట్టాలి, దేవుని పనులను చేయాలి, దేవుని సంగతులు ఆలోచన చేయాలి. నీ భౌతికమైనవి కాక ఆత్మ సంగతులు ఆలోచన చేయాలి. ఇప్పుడు నా ఆత్మీయస్థితి ఎలాగుంది? నేను పోతే ఏమవుతాను? నా రక్షణ ఎలాగుంది? ఫలిస్తున్నానా లేదా? ఆ భక్తిలో ఉన్న ఆత్మ సంగతులు ఆలోచన చేయాలి. మనం చేయలేకపోతున్నాం. అలా సంగతులు ఆలోచన చేయలేక మనుషుల సంగతులు ఆలోచన చేసిన పేతురు, సాతానా అనుకోకపో, నాకు అభ్యంతరంగా ఉన్నావు. ఆ మాట నువ్వు సాతానికి చెప్పాలి. వాడు వచ్చి నీళ్ళు ఎంతసేపు కూడా భౌతికమైన ఆలోచనలే పెడుతున్నప్పుడు, భౌతికమైన విచారణలు పెడుతున్నప్పుడు, సాతానా పో, నా దేవుడు చూసుకుంటాడు ఆ మాట చెప్పు. ఆయన చూసుకోడా? ఖచ్చితంగా చూసుకుంటాడు. నువ్వు ఎందుకు అడిగి చోటేస్తున్నావు? అలా వాడు నిన్ను ప్రేరేపించినప్పుడు, వాడి ప్రేరేపణకు లొంగిపోయినప్పుడే దేవునికి నువ్వు అభ్యంతరం అయిపోతున్నావు. హల్లెలూయా. మనమైతే విన్న వాక్యమును బట్టి ఏమండి దేవుని సంగతిని ఆలోచన చేద్దాం. మాట్లాడరే, ఏం చేద్దాం? దేవుని సంగతులు మాత్రమే ఆలోచన చేద్దాం. నీ ఆత్మ సంగతులు ఆలోచన చేయి, నీ కుటుంబ ఆత్మీయత సంగతి ఆలోచన చేయి, నీ సంఘపు ఆత్మీయ సంగతి ఆలోచన చేయి, దైవికమైన సంగతులు ఆలోచన చేయి. దేవుడు నీ గురించి ఆలోచన చేస్తాడు, దీవిస్తాడు. మన పౌరసత్వం పరలోకం ఉంది కాబట్టి పైన ఉన్న వాటిని వెతకమన్నాడు. పైన వెతుకుదాం, పైన వాటితో పాటు భూ సంబంధమైన వాటిని కూడా దేవుని చేత పొందుకుందాం. అట్టి కృప, అట్టి భాగ్యం వాక్యమైన ప్రతి బిడ్డకి, ఆచరించే ప్రతి బిడ్డకి దేవుడు సంపూర్ణంగా కలగజేయునుగాక.
ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి.